మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మీ అందరికీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు మిగులు బడ్జెట్, ఆ మిగులు బడ్జెట్తో పాటు 8,21,000 కోట్ల అప్పు చేసి పోతే ఈనాటి ప్రభుత్వం ఆ అప్పుకు సంబంధించి కేవలం 2.5 సంవత్సరాల్లో 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా ప్రతి నెల ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఆనాడు ఉద్యోగస్తుల కోసం 10,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పట్టిపోతే ఈనాటి క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఆలోచన చేసి రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని నెలకి 2,000 లెక్క దాదాపు 6,000 కోట్ల రూపాయల్ని అప్పు కడుతూ కూడా వాళ్ళకి పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తూ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ అప్పు కడుతూనే ప్రతి నెల జీతాలు ఇస్తూనే పెండింగ్ బిల్లులు ఇస్తూనే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి షాదీ ముబారక్ బంద్ చేయకుండా, కళ్యాణ్ లక్ష్మి బంద్ చేయకుండా వాటితో పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి పోగేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నాం. రైతు సంక్షేమంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకి 4,50,000 ఇళ్లని ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ఇస్తూ ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కట్టలేనటువంటి ఇళ్లని ఈరోజు మనం కడతా ఉన్నాం. అట్లాగే 1,06,00,000 కుటుంబాలకి ఓ పక్క అప్పు జీతాలు చేస్తూ కూడా 1,06,00,000 కుటుంబాలకి సన్నబియ్యం అదనంగా ఇస్తా ఉన్నాం. మనం వచ్చిన తర్వాత 53 లక్షల కుటుంబాలకి ఉచిత కరెంటు, 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం వాళ్ళు చేసిన అప్పులు కడుతూనే. అట్లాగే వారు చేసిన అప్పులు కడుతూనే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచాం. వారు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కడుతూనే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల పథకాన్ని పెంచాం. వారు చేసిన అప్పులకి వడ్డీలు అసలు కడుతూనే ఉచిత బస్సు మహిళల కోసం ఏర్పాటు చేశాం. వారు తెచ్చిన అప్పుకి అసలు వడ్డీ కడుతూనే అదనంగా కొత్త రేషన్ కార్డుని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. వారు తెచ్చిన అప్పుకి వడ్డీ అసలు కడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి డైట్ ఛార్జెస్ 40% పెంచాం. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. వారు చేసిన అప్పులకి వడ్డీ అసలు కడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన బిడ్డలు చదువుకోవటానికి కుల మతాలకు అతీతంగా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలని ముఖ్యమంత్రి దార్శనికతతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ 200 కోట్లతో 100 స్కూల్స్ని రాష్ట్రంలో మొదలుపెట్టాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మొదలుపెట్టాం, స్కిల్స్ యూనివర్సిటీ మొదలుపెట్టాం. ఇవి కాకుండా 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్నం ఉదయం పూట అల్పాహారంతో పాటు ఒక గ్లాసు పాలు, రాగి జావ కూడిన ఒక గ్లాసు ఇచ్చే ఏర్పాటు చేశాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించబోతున్నాం. చివరికి రాష్ట్రంలో ఉన్న 1,15,00,000 కుటుంబాలకి ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల లెక్క ఇందిరమ్మ బీమా పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి కోసం అమలు చేయబోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే వారు సర్వనాశనం చేసిన ఆర్థిక వ్యవస్థని, పాలనా వ్యవస్థని అన్నిటినీ గాడిలో పెడుతూనే రూపాయి పోగేసి అటు మహిళల కోసం, ఇటు రైతుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, చివరికి అన్ని కుటుంబాల కోసం ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఇన్ని పథకాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నామే. వీటిని అభినందించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇక మేము మిగలమని చెప్పి
కొన్ని అబద్ధాలు పోగేసుకొని కావాలని ఒక పక్క నుంచి హరీష్ రావు, ఇంకో పక్కన కేటీఆర్, ఆయనేమో ఫామ్ హౌస్లో పడుకుంటాడు, వీళ్ళిద్దరిని పిల్లల్ని పంపిస్తాడు. వీళ్ళు మాట్లాడతా అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేరు. మీరు ఊళ్ళల్లోకి వస్తే తరిమి కొడతారు తప్ప మిమ్మల్ని ఎవరిని గ్రామాల్లో కూడా రానియరు. మీరేమో కలలు కంటున్నారేమో. మీకు వెనక లేదు, ముందు లేదు. మీకు వెనక లేదు, ముందు లేదు. గతం అయిపోయింది, భవిష్యత్తు లేదు. వర్తమానంలో మేమున్నాం, భవిష్యత్తు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీయే. ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ సహచర మంత్రివర్గ సభ్యులు అందరూ సమిష్టిగా ఒక సోదర భావంతో రాష్ట్ర ప్రజల కోసం మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నేను కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే సభాపతి గారు కానీ, శాసనమండలి చైర్మన్ గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ, వాకిట్ శ్రీహరి గారి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. గ్రామాలు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, రైతు బాగుండాలి, బలహీన వర్గాలు బాగుండాలి, యావత్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అదే మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ముందుకు తీసుకొని పోవటం కోసం 2047 $3 ట్రిలియన్ ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతాం తప్ప గుంట నక్కల్ని మాత్రం, తోడేళ్లు మాత్రం ఈ రాష్ట్రం మీద పడనీయం, దోపిడి గురి కానీయం. మేమందరం మీ ఆస్తుల్ని, మీ వ్యవస్థల్ని, మీ కుటుంబాల్ని మీకు రక్షణగా నిలబడతామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి అశేషంగా కదిలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ.